ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ పేదలకు మహిళలకు అన్యాయం చేస్తుందని సిపిఐఎంఎల్ ప్రజాపంతా ఆరోపించింది. 6 గ్యారెంటీల అమల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ పేదలతో కలిసి ఆందోళన బాటపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని సెక్రటేరియట్ను సైతం ముట్టడిస్తామంటూ హెచ్చరించింది. 6 గ్యారెంటీల అమలుపై ప్రజాస్పందనను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. దశల వారీగా ఆందోళన చేస్తూ చలో సెక్రటేరియట్ దాకా వెళ్లేటువంటి పరిస్థితి అని చెప్పి మాస్ లైన్ నాయకులు గతంలో ప్రకటించారు. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ దిగారు. మనతో పాటు ఆవుల అశోక్ ఉన్నారు. అశోక్ గారు, ప్రత్యక్షంగా మీరేం డిమాండ్ చేస్తున్నారు? 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఒకటి, ఎన్నికల నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఓదర కొట్టి అందరికీ పేరున కార్డులు ఇంటికి ఇచ్చి ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయినా సరే పేదలకి ముఖ్యమైనటువంటి ఇళ్ల స్థలానికి సంబంధించిన విషయంలో ఒక్క అడుగన్నా ముందు పడిందా లేదని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. సొంత జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయలు నిర్మాణానికి ఇస్తాను హామీ ఇచ్చి ఒక్కరికన్నా ఇచ్చారా, ముందు పడిందని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన 6 హామీలలో ఏదో చిన్న తూతూ మంత్రంగా అనేక కోతలు పెట్టారు తప్ప ముఖ్యమైనటువంటి సంబంధించిన దాంట్లో ఇళ్ల స్థలాలు కానీ, ఇంటి నిర్మాణ డబ్బులు కానీ, పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఏ పెన్షన్ల పట్ల ఒక్క కార్యాచరణ ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఇవన్నీ మాటలు చెప్తున్నారు తప్ప, మేనేజ్ చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో సంక్షేమాన్ని తీసుకురాలేదు. ఇది సంక్షేమ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, సంక్షేమం వస్తుంది, వెల్లువిరిస్తేనే మాటలు చెప్పారు. మాటలకి ఆచరణకి చాలా తేడా వస్తుంది. 7 నెలలు చూసిన తర్వాత పేదలందరం ఆందోళన చెంది ఇవాళ రోడ్లు ఎక్కాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే, ఇళ్ల స్థలం ఉన్న వాడికి 10 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి ఇవ్వకపోయినా, పెన్షన్లు ఇవ్వకపోయినా పెద్ద ఎత్తున అవసరం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడికి కూడా వెనకాడమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి 6 గ్యారెంటీలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు ఎట్లా ఉందమ్మా? మీ నోటీసులు ఏముంది? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం గత 8 నెలల నుంచి పరిపాలన కొనసాగిస్తుంది. కానీ కొనసాగించినప్పటికీ కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తామనేసి ఒక నినాదంతో ప్రజల్లోకి వచ్చారు. కానీ అందులో ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా అమలు పరిచినటువంటి దాఖలాలు లేవు. ఫ్రీ కరెంట్ అన్నారు, రేషన్ కార్డులు లేవు. ప్రామాణికం రేషన్ కార్డే ప్రతి దానికి ప్రామాణికం కాబట్టి రేషన్ కార్డు లేకపోతే ఆ ఫ్రీ కరెంటు కూడా అమలు కాని పరిస్థితిని మనం చూస్తున్నాము. రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ ఏ ఒక్కటి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఇవి తక్షణం మంజూరు చేసి పేదల్ని అండగా ఆదుకోవాలి. లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని మేము హెచ్చరిస్తున్నాం. హామీల చిట్టా చూస్తే 420 ఉన్నాయమ్మా. అమలు చేసింది మాత్రం 1-2 కూడా లేనటువంటి పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏదో చేస్తుందట. 6 గ్యారెంటీలు అంటే కొత్తగా 6 గ్యారెంటీలు పథకం అని చెప్పేసి తీసుకురావడం అనేది జరిగింది. కరెంటు బిల్లుకి సంబంధించి ఆధార్ కార్డు లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా అవి వచ్చేటటువంటి దాఖలాలు. ఎందుకంటే హడావడిగా ప్రజాపాలన అని చెప్పేసి గబగబా ఇల్లు లేని వాళ్ళకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి, ఆధార్ కార్డు లేని వాళ్ళందరూ అప్లై చేసుకోండి ప్రజాపాలన అని చెప్పేసి కుప్పలుగా తెప్పలుగా జిరాక్స్ సెంటర్లు బాగు చేసినటువంటి పరిస్థితి తప్ప ప్రజాపాలన వల్ల ప్రజలకి ఒరిగేది ఏమీ లేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేస్తామని చెప్పిద్దో ఆ 6 గ్యారెంటీలు తక్షణమే అమలు చేయకపోతే రేపు ప్రజల యొక్క విమర్శలకి బలి కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అన్ని గ్యారెంటీలు అమలు చేసామంటున్నారు, కానీ ప్రజలు రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతుందో 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఈరోజు ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి కనిపించేది కాదు. మేము ఏమంటున్నామంటే, మీరు చెప్పినటువంటి మాటలు కేవలము టీవీలలో చూసుకోవడానికి, పత్రికలలో చదువుకోవడానికి మాత్రమే కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా 100% ఈ అమలు 6 గ్యారెంటీల అమలు అనేది జరగలేదు. ఇప్పటివరకు కూడా కనీసం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ కాదు కదా, మీరు విద్యాశాఖ మంత్రిని కేటాయించుకోండి. ఈరోజు అసెంబ్లీలో మీరు బడ్జెట్ తీర్మానాలు చేశారు. ఖమ్మం జిల్లాకి 3 మినిస్టర్స్ ఉన్నారు, జిల్లాకి యూనివర్సిటీ కేటాయిస్తా ఉన్నారు. ఇప్పటివరకు దాని మీద అసెంబ్లీలో తీర్మానాలలో కనీసము జిల్లా యూనివర్సిటీ కేటాయించే ప్రతిపాదన కూడా కనీసము అసెంబ్లీలో తీర్మానం చేయకపోవడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. కావున తక్షణమే ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కేటాయించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. మీరు చెప్పినటువంటి విద్యాజ్యోతి ఏదైతే ఉందో ఆ విద్యాజ్యోతి దాన్ని కూడా మీరు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. లేకుంటే ఇదే ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలే మీ ఇళ్లని మిమ్మల్ని రోడ్డు మీద తిరగనీయకుండా అడ్డుకుంటారని చెప్పేసి కూడా ఈ టీ న్యూస్ ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయాలని, ఏ హామీని కూడా నిర్లక్ష్యం చేయొద్దన్నటువంటి డిమాండ్తో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పెద్ద ఎత్తున ఆందోళన పిలిపించింది. రేపు అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటిని సైతం ముట్టడించాడు కూడా వెనకాల పోమంటూ కూడా హెచ్చరిక జారీ చేస్తుంది. విడుదల నారాసు సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.